మంత్రి నారా లోకేష్ పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో బాధ్యతారాహిత్యంగా ట్వీట్ చేయటం దారుణమని మాజీ ఎంపీ మార్గాని భరత్ విమర్శించారు. పోస్ట్ మార్టం రిపోర్టు బయటకు రాకుండానే యాక్సిడెంట్ అని ఎలా నిర్ధారించారంటూ ఆయన ప్రశ్నించారు. క్రైస్తవ సంఘాలు ఇది హత్య అని ఘోషిస్తూ ఉంటే ఎలాంటి నిర్ధారణ లేకుండా రోడ్డు ప్రమాదం అంటూ లోకేష్ ట్వీట్ చేయటం బాధ్యతారాహిత్యమని ఆరోపించారు. బొలినేని ఆసుపత్రిలో ఫార్మసిస్ట్ ఆత్మహత్యాయత్నం కేసును మాజీ సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లామని భరత్ తెలిపారు. ట్వీట్ ఏంటంటే పాస్టర్ ప్రవీణ్ గారికి హఠాన్ మరణానికి దిగ్భ్రాంతి గురి చేసింది. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపము తెలియజేస్తున్నాను. పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో రోడ్డు ప్రమాదంగా గుర్తించారు. అసలు ఎట్లాగా మీరు ఇంత బాధ్యత రహితంగా, బాధ్యత లేకోకుండా ఏ రకంగా మీరు ఈ ట్వీట్ చేస్తారని అడుగుతున్నా.